హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. టీ తాగేసారా? నేనైతే తాగేసానండి. మార్నింగ్ లెగడంతోనే ఫ్రెష్‌గా టీ అయితే తాగి వాకిలి చిమ్ముకొని చక్కగా అంట్లు, బట్టల పనైతే కంప్లీట్ చేసేసుకున్నానండి. మరి బియ్యం అయితే కడిగి పక్కనైతే పెట్టుకున్నాను. ఈ బియ్యం నానతో ఉండంగానే ఇక కూరగాయలైతే కట్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటే ఈయనైతే ఆకుకూర కట్టలు తీసుకొచ్చారు. చాలా బాగున్నాయి ఫ్రెష్‌గా. వారంలో ఒక్కసారన్నా ఆకుకూరలు తినాల్సిందే. కర్రీ అన్నా చేస్తాను, లేదంటే పప్పు అయినా వండుతాను. కర్రీ అయితే తొందరగా సేల్ అవ్వదు. ఇక పప్పు అయ్యనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు, బాగుంటుంది అందు కూడా. ఇక అందుకని ఎక్కువగా పప్పులోనే పెట్టి ఆకుకూరలు అయితే వండేస్తానన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు ఆకుకూరతో చేసుకుంటే. ఇక్కడ పిల్లోడైతే టిఫిన్ చేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. ఇంక నేనైతే వంట చేసి బాక్సులు కట్టి మా వారికి అయితే ఇవ్వాలి. ఇక్కడ ఆకుకూర నీట్గా కడిగేసానండి. పప్పులోనైతే పెట్టేసి ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిరకాయ, కారము, పసుపు, చింతపండు అన్నీ కూడా వేసేసుకొని కుక్కర్కి అయితే మూత పెట్టేసుకున్నాను. ఇక్కడ ఈ కుక్కర్కి అయితే హ్యాండిల్ లేదండి. ఎప్పటి నుంచో తెచ్చుకుందామంటే అసలు కుదరట్లేదు. అన్నం ఉడకబట్టింది, పప్పు కూడా విజిల్స్ వచ్చేసినాయండి. ఇది 4వ విజిల్. 4 విజిల్స్కి అయితే చక్కగా ఉడికిపోతుంది పప్పు. ఇక దీన్నైతే తాలింపు వేసుకోవాలి. నాకైతే వంటగది చాలా చిన్నదండి, అసలు స్పేస్ ఉండదు. వండిని ఒక పక్కన పెట్టుకోవడానికి కూడా ఉండదు. అందుకే గ్యాస్ మీద ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే పప్పులోకి తాలింపు వేసుకుంటున్నాను అనమాట. ఇది మొన్న పిల్లోడి దగ్గరికి చూడటానికి వెళ్ళినప్పుడు పిల్లోడికి కావాల్సినవి కొనటానికి అని చెప్పి సూపర్ మార్కెట్కి అని చెప్పి తీసుకెళ్ళారు ఆయన. అక్కడ కొనుక్కున్నాను. ఇది నాకు చాలా నచ్చింది. నాకు ఇట్లాంటి చిన్న చిన్ని వస్తువులు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కూడా పెద్ద వాటిలలో బాండీలలో తాలింపు వేసి వాటిలో పోసేదాన్ని. ఇక తోముకోవడానికైనా మళ్ళీ అంత పెద్ద దాంట్లో పోపు కొద్ది పోపుకి అంత పెద్ద బాండీలు వాడాలన్నా కానీ విసుగ్గా అనిపించింది. ఇంకెందుకో ఎప్పటి నుంచో కొనుక్కోవాలి. ఇక మొత్తానికైతే కొనుక్కున్నా. ఇక్కడ పప్పు చక్కగా ఉడికిపోయింది. కొంచెం సాల్ట్ అయితే వేసుకొని రుబ్బుకున్నానండి. పప్పు చూసారా ఎంత బాగుందో, చాలా టేస్ట్గా కూడా ఉంది. ఈరోజు చాలా బాగా కుదిరింది. పోపు అయితే వేసేసుకున్నాను. ఇంక ఇక్కడ బాక్సులు అయితే కట్టుకోవాలండి పిల్లలకి. 8:40 అయింది. మా వారు అయితే రెడీ అయిపోతున్నారనమాట. 9:30 కల్లా ఆయన షాప్కి వెళ్ళిపోవాలి. పిల్లలకి బాక్స్ కట్టేసి ఇచ్చానంటే నాకు ఓ పని అయిపోతుంది. ఇక టేస్ట్ చూశాను, చాలా అంటే చాలా బాగుంది పప్పు. ఇలా పప్పు వండిన రోజైతే ఈవినింగ్ నేనైతే వేరే కర్రీ ఏం చేయను. 2 పూటలకి ఒకేసారి పప్పు అయితే వండేసుకుంటాను. ఈ పప్పే మధ్యాహ్నానికి, సాయంత్రానికి అయితే చేసుకుంటాను అనమాట. దీంట్లోకి ఏదైనా అప్పడాలు వేపడమో, లేదంటే ఒక చిన్న ఆమ్లెట్ వేయటమో అయితే చేస్తాను. ప్రత్యేకంగా మళ్ళీ సాయంత్రం ఒక కూర, పొద్దున ఒక కూర అనేది ఉండదండి. అంతే సర్ది పెట్టేసేస్తాను పిల్లలకైనా మా వారికైనా. పిల్లలు కూడా లేదు వద్దు అనకుండా చక్కగా తినేస్తారు. మా వారు కూడా అంతేనండి. ఏది ఉంటే అది చక్కగా తినేసేస్తారు. ఇది ఎందుకు పెట్టావు, ఇదే ఎందుకు పెట్టావని నన్నైతే అసలు క్వశ్చన్ చేయరు. చక్కగా నేను ఏది పెడితే అదే తింటారు కానీ ఎదురు మాట్లాడరు. నాకైతే చాలా చాలా నచ్చుతుందండి పిల్లల విషయంలో కానీ మా వారి విషయంలో కానీ. ఎందుకంటే ప్రతి పరిస్థితులు కూడా పిల్లలకు తెలియాలి కదా. అందుకే నేనైతే చెప్తాను. ఎప్పుడన్నా ఇది వద్దు అన్నప్పుడు నేను వివరంగా చెప్తాను. నాన్న ఉన్నది తినాలి అని చెప్పినప్పుడు మా పిల్లలు వింటారు. ఇప్పుడైతే వంట కంప్లీట్ అయిపోయిందండి. మరి ఇంక తెల్లారికి టిఫిన్కి కావాలి కదా అని చెప్పి బియ్యం అయితే కడిగి నానబోసుకున్నాను. కాసేపు నేనైతే ఇక రెడీ అయిపోయి ఇక నేను కూడా అన్నం తినేసేసి ఒక గంట సేపు అయితే రెస్ట్ చేసుకొని నా వీడియోలు అయితే ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాను. 4:30 అయిపోయింది. మా బాబు అయితే వచ్చేసాడు. వాడి చేత అయితే హోంవర్క్ చేయించేశాను. ఇక మార్నింగ్ తిన్న బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మడతలు పెట్టి షెల్ఫ్లో పెట్టేసుకున్నాను. ఇక నీట్గా ఇల్లంతా ఒక్కసారి ఊడ్చేసుకున్నానంటే పని అంతా అయిపోతుందండి. ఇక మొత్తం వంటగది అంతా క్లీన్ చేసుకున్నాను. తెల్లారికి ఏం పని లేకుండా ఫ్రెష్గా ఉంటుంది. మార్నింగ్ లేవడంతోనే ఇక మనం టీ పెట్టుకోవాలన్నా, ఏదైనా వంట స్టార్ట్ చేయాలన్నా కూడా వంటగది అనేది ఫ్రెష్గా ఉంటే చక్కగా చేసుకోవాలనిపించింది. పాజిటివ్గా ఉంటుంది ఎందుకనో. ఇక ఇదిగోండి బయట అయితే ఇట్లా పిల్లలందరూ కూర్చొని ఆడుకుంటూ ఉంటారు ఈవినింగ్ టైం. మా ఇంటి ముందు ఇలా ఓపెన్గా ఉంటుంది. ఇంటి ముందు 7:30 కల్లా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. మా పిల్లోడిని అయితే స్నానానికి వెళ్ళమని చెప్తుంటే వాడైతే బొమ్మలు పెట్టుకొని అదే పనిగా టీవీ అయితే చూస్తున్నాడు. ఇక వాడు స్నానం చేసి వచ్చేసి వేద్దామని చెప్పి ఇక్కడైతే మిక్సీ పట్టుకుంటున్నాను. నేను కూడా రెడీ అయిపోయి ప్రేయర్కి అయితే వెళ్ళాలి. మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఈరోజు అయితే ప్రేయర్ ఉంది. ఆ ప్రేయర్ చూసుకొని అక్కడే భోజనాలు కూడా ఉన్నాయి ఈరోజు. ఇక భోజనం చేసుకొని ఇంటికైతే వచ్చేసేస్తామండి. ఈ దోసపిండి అయితే మాకు 2 రోజులు వస్తుందండి టిఫిన్కి. ఇంక రేపుడికి ఎల్లుండికి అయితే ఇంకా టిఫిన్కి అయితే సరిపోతుంది. ఇంట్లో మేము నలుగురం కూడా దోశలకి ఫ్యాన్స్ అండి. ఆల్ టైమ్ ఫేవరెట్ ఏదైనా ఉందంటే దోశ. బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా తినాలి అనుకుంటే
ఇక దోసలే తింటారండి. ఇంట్లో చేసే దోసలే, బయట చేసే దోసలే. అంత పిచ్చి. అందరూ దోసలు పిచ్చోళ్ళు మా ఇంట్లో వాళ్ళు. మా వారికి కూడా చాలా ఇష్టం దోసలంటే. ఇక పిండైతే మిక్సీ పట్టుకున్నాను. తెల్లారి మళ్ళీ జార్‌లో మనం పొద్దున్నే చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి, దాన్ని అలానే సింక్‌లో పడేసేస్తే మళ్ళీ ఎండిపోయి తెల్లారి మళ్ళీ తోముకోవడానికి విసుగ్గా ఉంటదని నేనైతే మిక్సీ పట్టగానే జారైతే కడిగి పక్కనైతే పెట్టుకుంటాను. మా వాడైతే స్నానం చేసి వచ్చాడు. పౌడర్ చూసారా ఎట్లా కొట్టుకుంటున్నాడో, మెక్కుడు కొట్టినట్టు కొట్టేసేసాడు. ఇక నేను పిల్లోడైతే మాత్రం ప్రేయర్‌కి వెళ్ళిపోయాము. అక్కడ ప్రేయర్ చూసుకొని భోంచేసే టయానికి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వర్షమైనా సరే అలాగే ఇంటికొచ్చేసేసాము. మా ఆడపడుచయితే ఎంతో ప్రేమగా వాళ్ళ అన్నకైతే అన్నం కూడా పంపించి అన్నం అయితే పెట్టేశాను. నా వీడియో ఇంతసేపు చూసారు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.